హలో, వెల్కమ్ బ్యాక్. మీలో ఎంతమంది ఓట్ని క్యాస్ట్ చేయటకు హోమ్ టౌన్కి వెళ్ళారు? ఇదిగో మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. ఫ్రైడే వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రైడే నైట్కి స్టార్ట్ అయ్యామన్నమాట. మేము స్టార్ట్ అయ్యేటప్పటికైతే టైం 11:30 అయిపోయింది నైట్. మా డాడీ ఉండగా అయితే ఎలక్షన్స్ టైంలో మా ఇంట్లో చాలా హడావిడిగా ఉండేది. బట్ ఈసారి చాలా డిఫరెంట్గా ఉంది. ఆ డిఫరెన్స్ మాకు ఎంత బాగానో కనిపించింది. మేము స్టార్ట్ అయినప్పుడు అయితే క్లైమేట్ బాగానే ఉంది, కానీ కొంచెం సేపటికి మొత్తం క్లౌడీగా అయిపోయింది. వాన కూడా పడింది. జర్నీ కొంచెం కష్టం అవుతుందేమో అని చెప్పి కంగారు పడ్డాం, కానీ బట్ లేదు. బెంగళూరు టు విజయవాడ వెళ్ళే రోడ్స్ చాలా అండర్ కన్స్ట్రక్షన్లో ఉండేవి. సో దట్ మనము టౌన్స్లో నుంచి వెళ్ళాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు అవన్నీ ఓపెన్ చేశారు. అసలు రోడ్స్ ఎంత బాగున్నాయో. దీనివల్ల కొంచెం జర్నీ ఈజీ అండ్ సేఫ్గా అనిపించింది. ఆ క్లైమేట్, ఆ రోడ్ అండ్ ఆ లైట్స్ చాలా సూదింగ్గా ఉంది ఆ నైట్ టైంలో. జాష్వి అంత లాంగ్ జర్నీ అలా ఒళ్ళోనే పడుకోవటానికి ఇబ్బంది పడిపోతుందని చెప్పి బ్యాక్ సీట్కి వచ్చేసాం. నేను జాష్వి హ్యాపీగా పడుకుని పోయాం అనమాట. నేను తను నైట్ మొత్తము. మార్నింగ్ అయిపోయింది, ఇంకా వెనకాలే ఉన్నాము. వినోద్ మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్దాం కదా అని చెప్పి కారు ఒక దగ్గర ఆపేసి పక్కనే ఒక చిన్న టిఫిన్ కౌంటర్ ఉంటే అక్కడ తీసేసుకుంటున్నాడు అనమాట బ్రేక్ఫాస్ట్. మేమైతే కారులోనే వెయిట్ చేస్తున్నాము ఆ టిఫిన్ కోసం అని. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా క్లైమేట్ ఎంత బాగుందో, స్కై ఎంత ఫుల్గా క్లౌడ్స్ ఉన్నాయి. చాలా చాలా బాగా అనిపించింది. నేను ఇలా చూడటం ఫస్ట్ టైం అనమాట. ఏదో అవుట్ స్టేషన్ సీనరీ చూడడానికి వెళ్ళామా అన్నట్టుందనమాట. అందుకే నేను దీన్ని క్యాప్చర్ చేశాను. ఈ వ్లాగ్ ఒక 2 డేస్ది క్లబ్ చేసేసాను అనమాట. ఎందుకంటే ఇంటికి రీచ్ అయిన తర్వాత ఇంకా రికార్డ్ చేసే ఓపికే లేదు. ఇంకా నేను ఇంటికి రీచ్ అయిన తర్వాత ఏమీ అయితే రికార్డ్ చేయలేదు. ఈసారి ఇంటికి వెళ్ళటానికైతే మేము చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఎందుకంటే వినోద్ వాళ్ళ సిస్టర్, వాళ్ళ హస్బెండ్ అండ్ వినోద్ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ వైఫ్ అందరూ కూడా వస్తున్నారనమాట. అండ్ మేము కూడా వెళ్తున్నాము. ఇదంతా ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా ఉంది, రాదర్ దెన్ ఓటింగ్ కోసం కన్నా కూడాను. చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీ అంతా ఒక దగ్గర మీట్ అవుతున్నామని మేము ఫ్యామిలీ అంతా ఒక దగ్గరలో ఉన్నాం కదా, అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట. మా సిస్టర్ ఇన్ లా వాళ్ళకి కాల్ చేసి అదే చెప్పాము, మేము వస్తున్నాం మీ ప్లేస్కి, అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్దాము అని. ఫార్చునేట్గా ఏంటంటే అదే రోజు అన్నయ్య బర్త్డే అండ్ వాళ్ళ పేరెంట్స్ది మ్యారేజ్ డే కూడా అంట. ఇలా చాలా రేర్గా అవుతూ ఉంటాయి కదా కొంతమందికి. నేను ఇంకో 2-3 మెంబర్స్కి కూడా ఇలాగే చూసాను, వాళ్ళ బర్త్డే అండ్ పేరెంట్స్ మ్యారేజ్ డే. చాలా సర్ప్రైజింగ్గా అండ్ బాగా అనిపించింది. ఓకే, డెఫినెట్గా ఆ రోజే ప్లాన్ చేసుకుని వెళ్ళాలైతే మనం రెస్టారెంట్కి అనుకొని మేము ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. వాళ్ళ ఊరు మా పక్కనే ఉంటుంది. అది ఒక 40-50 మినిట్స్ డ్రైవ్ అనమాట అది మా ప్లేస్ నుంచి. ఇంకా ఫ్యామిలీ అంతా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట మేము. మా సిస్టర్ ఇన్ లా వాళ్ళకి 22 months ఓల్డ్ బేబీ ఉందన్నమాట. జాష్వి ఇప్పుడు 13 months ఓల్డ్. వాళ్ళిద్దరికి 9 months గ్యాప్ అనమాట. జాష్వి పుట్టినప్పుడు మీట్ అయ్యారు. వాళ్ళిద్దరికి అప్పుడు ఏమీ తెలియదు కదా అసలు. అండ్ ఇప్పుడు ఇద్దరికి కొంచెం తెలిసి ఆడుతున్నప్పుడు ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ మీట్ అవ్వబోతున్నారు అనమాట. వాళ్ళిద్దరు రియాక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఆడతారు అని చెప్పి చూడటానికి ఫ్యామిలీ అంతా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మేము. హాయ్ హాయ్ హాయ్, ఇదిగో మా సిస్, ఈ సిస్ బేబీ. ఇది మా సిస్ పిల్లక కూతురు చోటు వస్తుంది కాబట్టి మళ్ళీ
మేము ఇక్కడ రెస్టారెంట్కి అయితే స్టార్ట్ అయ్యాం కానీ జాష్వి ఇంకా నిద్రపోతూనే ఉంది. తను లేచిన తర్వాత చూడాలి వాళ్ళు ఏం చేస్తారో. జాష్ తల్లి ఎవరు ఎవరమ్మా జాష్వి బుజ్జి చేసి దగ్గర రావాలని ఉంది కానీ మనీ చూసి భయపడుతుంది. వదినేది జాష్ గారు వదినేది ఇప్పుడు షేకింగ్ షీకెండ్ నాన్న నువ్వు ఇవ్వు ఇవ్వు వదినకి ఇవ్వు. జాష్ తల్లి బేబీ ఏది జాష్ గడు ముందు కాలు ఎత్తుకుంటాను. కాలేది నాకు సగం బాగానే వదిన సగం మా అన్నయ్య కనిపిస్తున్నా. అక్కడ నీది కూడానా ఇక్కడ కాలు కనిపించట్లేదు అని చెప్పాను. చూసి సే హాయ్ హాయ్ చెప్పు. ఈషు హాయ్ చెప్పు. ఇక్కడ కెమెరాకి హాయ్ హాయ్ చెప్పు. హాయ్ కిందకి హాయ్ చెప్పు. హలో నవ్వుకొని హాయ్ చెప్పు. ఫోటో తీస్తున్నారు. నవ్వుకొని హాయ్ చెప్పు. అటు చూడండి. నవ్వుకొని హాయ్ హలో హాయ్. హలో హలో నో వై సో సీరియస్. అత్తేది తీసేసుకుందా? అత్తేది వేరు సత్త అత్త 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 వేరు సత్త. బొమ్మెట్టి పాపకి చేద్దాం. ఆకేసి పెట్టేసి పెట్టి బొమ్మెట్టి చారేసి పెరిగేసి కలిపేసి ఇంకో ముద్ద అత్తోడింటికి దారి. ఆకేసి పీటేసి కప్పెట్టి బొమ్మెట్టి చారేసి పెరిగేసి కలిపేసి ఇంకో ముద్ద అత్తోడింటికి దారి. ఎవరు చేసింది జాషి అత్త? ఫస్ట్ అయితే బాగా పిల్లలు పంచాలా కొంచెడు కొంచాలా నేను ఏంటంటే టూ స్పెషల్ అంటే పోట్లీ కబాబ్ దీని మీద ఇంకా బాగుంటుంది. క్రీమీతో వస్తుంది అవన్నీ పీసెస్ అవి 6 వస్తాయి. అయితే 4 ప్లేట్స్ అరే ఇట్లా సైజ్ పీసెస్ ఎందుకంటే ఇంకోటి ఏదో తీసుకోవచ్చు. వెరైటీ వస్తుంది. ఒకే ఐటమ్ ఎక్కువ తిన్నాను. కిస్ పెట్టు తిను మా బ్రదర్ ఇన్ లా అండ్ కో సిస్టర్, మా మావయ్య గారు అత్తయ్య అండ్ మా సిస్టర్ ఇన్ లా అండ్ వాళ్ళ హస్బెండ్ అన్నయ్య. అండ్ ఫైనల్లీ ఫ్యామిలీ అంతా వన్ టేబుల్లో మంచి క్వాలిటీ టైమ్ అండ్ ఫుడ్ని ఎంజాయ్ చేసాం ఆ రోజు మేము. నా పక్కన కూర్చుని మా సిస్టర్లో వాళ్ళ అత్తయ్య. ఆంటీ అసలు సూపర్ కూల్, చాలా జోవియల్గా మాట్లాడతారు అనమాట. ఆంటీతో మాకు చాలా మంచి రిలేషన్ ఉంటుంది. వినోద్ అంటే ఆంటీ వాళ్ళకి చాలా చాలా ఫేవరెట్ అనమాట. ఇలా బయటకు వచ్చినప్పుడు ఎక్స్పెషల్లీ ఫుడ్ టైమ్స్ లో పార్ట్నర్స్ ఇద్దరు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుంటే అందరం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వినోద్ ఈ విషయంలో నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాడు. జాష్వి కూడా బయటకు వచ్చినప్పుడు వినోద్ తో ఉండటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎందుకంటే తను ఎటు వెళ్ళినా అటు ఇటు తన్ని బాగా తిప్పుతాడు అనమాట. సో అది కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది తిరుగుతూ. ఇంకా ఎవరు పిలిచినా సరే రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపించదు. ఒకవేళ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించింది అంటే వాళ్ళు కూడా తిప్పే వాళ్ళు అయి ఉంటేనే వెళ్తుంది అనమాట.
యాక్చువల్లీ అన్నయ్య బర్త్డే కేక్ కట్ చేద్దామని కేక్ ఆర్డర్ చేయడానికి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నయ్య నాకు కాదు కేక్, ఇక్కడ చాలా మంది మదర్స్ ఉన్నారు, ఇది మదర్స్ డే కదా వాళ్ళతో కట్ చేద్దామని అన్నయ్య ఏమో మాకు తీసుకున్నారనమాట కేక్. సో మేమందరం కలిసి మదర్స్ డే కూడా సెలబ్రేట్ చేసేసుకున్నాం ఆ రోజు. ఆల్ టుగెదర్ చాలా సెలబ్రేషన్స్ అయిపోయాయి అనమాట ఒకటే రోజు. హ్యాపీ మదర్స్ డే. మా ఇంట్లో ఏంటంటే సాఫ్ట్వేర్ని, టీచర్ని, డాక్టర్ని పెళ్లి చేసుకున్నారనమాట. నేను వినోద్ ఇద్దరు సాఫ్ట్వేర్ అయితే వాళ్ళ బ్రదర్ అండ్ మా కో సిస్టర్ ఇద్దరును టీచర్స్ అనమాట. అండ్ మా సిస్టర్ ఇన్ లా అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు డాక్టర్స్. ఏ ఫీల్డ్ లో ఉండే అప్స్ అండ్ డౌన్స్ వాళ్ళకే అర్థమవుతాయి కాబట్టి ఇలా ఉంటే లైఫ్ కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకా ఇక్కడంతా సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఆ బుడ్డోళ్ళ సందడేనమాట. టాయ్స్ కోసం వాళ్ళు చేసిన గోల అంతా ఇంత కాదు, అసలు భలే సరదాగా అనిపించింది. అది తీసేసుకుందా? అయ్యో ఇవ్వట్లేదా? జాష్వి ఏ టాయ్ కనిపిస్తే ఆ టాయ్ తీసుకుని ఆడేస్తుంది. ఈషు కొంచెం పెద్దదైంది కదా, దానికి తెలుస్తుంది ఇది నా టాయ్ అని చెప్పి అది వచ్చి దాని టాయ్ దానికి కావాలని తీసేసుకుంటుంది. ఇదేమో ఇవ్వట్లేదు. అమ్మా బొమ్మనంటే ఏం చేస్తామ్మా? హలో 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 నువ్వంటే ఇటు వచ్చి తీసుకొచ్చేస్తామా? చెప్పు చెప్పు. ఎంతమంది కూర్చొని టీవీ ఎంత ఆనందమో. అది ఇక్కడికి వచ్చిందని ఇక్కడికి వచ్చింది. అది వస్తుంది అమ్మాయి ఎంత జాగ్రత్త పడతాను. పాప ముందు పెట్టి పెట్టి పాప పెట్టి ముందు పెట్టు.
ఫైనల్లీ ఫ్యామిలీ అంతా పిల్లలతో కలిసి ఇలా టైం స్పెండ్ చేసామన్నమాట మేము. If you like my video, please like, share and subscribe to my channel. See you all very soon with the next video.